అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ కింద పెన్షన్ పంపిణీ అయితే పంపిణీ చేయబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 అయితే పంపిణీ చేయబోతుంది. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఈ యొక్క పెన్షన్స్ పంపిణీ సంబంధించి ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పి చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు పంపిణీ చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! మనకి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే పంపిణీ చేయబోతుందని చెప్పేసి, అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసిందనమాట. మీకు ముందుగా చెప్పినట్లుగానే ఏటా మనకి 22,000,00,00,000 అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసిందండి. సో, దీనివల్ల ఏంటంటే మనకి ఈ యొక్క పెన్షన్ నిధుల కేటాయింపు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందనమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి నిధులనేవైతే త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే, ఇక్కడ ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క 4,000, రూ. 6,000 పడతాయన్నమాట. అంటే వృద్ధులు, వితంతులకు 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే పడతాయన్నమాట వారి యొక్క ఖాతాలో అయితే. సో, ఖచ్చితంగా మీ యొక్క పేరనేది అర్హుల లిస్ట్‌లో ఉంటేనే ఈ డబ్బులనేవైతే మీకైతే వస్తాయండి. అయితే దీనికి సంబంధించి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మీరు ఒకే జిల్లా నుంచి కాకుండా వేరే వేరే జిల్లా నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాట్లు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. సో, దీనివల్ల మీరు ఎక్కడున్నా గానీ ఈ పెన్షన్ అనేది మిస్ కాకుండా వెంటనే తీసుకోగలుగుతారు. ఇదొక శుభవార్తనే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి నిధులనేవైతే ఎప్పుడు కేటాయిస్తారన్న దానిపై చాలామంది సందేశం ఉంది. సో, రేపు ఎల్లుండిలోగా దీనిపై నిధులనేవైతే విడుదల చేసే అవకాశం ఉందండి. ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీనివల్ల ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ధన్యవాదములు. జై హింద్.